అర్ధరాత్రి ఇటు పాకిస్తాన్ టెర్రరిస్ట్ స్థావరాలపై ఇండియన్ ఆర్మీ జరిపిన దాడిలో భాగంగా ప్రెజెంట్ పాకిస్తాన్ జనరల్ ఇటు మొత్తంగా కూడా ఎమర్జెన్సీను ప్రకటించింది. పాకిస్తాన్ మొత్తం ఇప్పుడు ఎమర్జెన్సీ కనుసన్నల్లో కనిపిస్తోంది. మనం ప్రెజెంట్ విజువల్స్ కూడా చూస్తున్నాము. భారత్ పై ప్రతీకారం ఉంటుందంటూ కూడా పాక్ కరెంట్లీ ఓవర్ యాక్షన్ చేస్తోంది. ఇక పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అసలు పాకిస్తాన్ ఎమర్జెన్సీ ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం. जाए क्योंकि ये कुछ अदारों का हमें हुक्म है कि आप अपने एहलियाने मोहल्ला अपने बच्चों को अपने बुजुर्गों को लेकर अपने घरों को लॉक करके ऊपर रोड वाली तरफ चले जाएं और कलमा तैयबा का विर्द करें। ऐलान 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 एक जरूरी ऐलान समाअत फरमाएं। तमाम एहलियाने मोहल्ला के लोग अपने बच्चों को अपने बुजुर्गों को लेकर अपने घरों को लॉक करके ऊपर रोड वाली तरफ चले जाएं क्योंकि ये कुछ अदारों का हमें हुक्म है कि आप अपने इस आबादी को यहाँ से थोड़ी देर के लिए शिफ्ट करें। बहुत बहुत शुक्रिया। हम एहलियाने मोहल्ला अपने बच्चों को अपने बुजुर्गों को लेकर अपने घरों को लॉक करके ऊपर रोड वाली तरफ चले जाएं और कलमा तैयबा का विर्द करें। ऐलान 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 एक जरूरी ऐलान समाअत फरमाएं। तमाम एहलियाने मोहल्ला के लोग अपने बच्चों को अपने बुजुर्गों को लेकर अपने घरों को लॉक करके ऊपर रोड वाली तरफ चले जाएं क्योंकि ये कुछ अदारों का हमें हुक्म है कि आप अपने इस आबादी को यहाँ से थोड़ी देर के लिए शिफ्ट करें। बहुत बहुत शुक्रिया। సో చూసారు కదా, ఇది పాకిస్తాన్ లో కరెంట్ సిచ్యువేషన్. వార్నింగ్ ఏదైతే ఇచ్చారో అది మనం ఇందాక విన్నాము. పెద్దవాళ్ళను తీసుకొని ఇళ్లకు తాళాలు వేసి అటువైపుగా ఉన్న రోడ్ వైపుకి తరలి రావాలి అంటూ కూడా పాకిస్తాన్ ఎమర్జెన్సీ వార్నింగ్ సైరన్స్ ను ఇస్తోంది. ఇక మనం విజువల్స్ లో చూస్తున్నాం. నిన్న జరిగిన టెర్రర్ అటాక్ లో భాగంగా ఇటు పాకిస్తాన్ లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ హతమైనట్టుగా అనుకుంటున్నారు. ప్రెజెంట్ అయితే ఆయన ఇంటి విజువల్స్ చూస్తున్నాం. ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. నిన్న శాటిలైట్ విజువల్స్ లో ఇటు ఇండియన్ ఆర్మీ హఫీజ్ సయ్యద్ ఇంటిని కనిపెట్టారు. అక్కడ పాకిస్తాన్ ఆర్మీ ఫోర్సెస్ హఫీజ్ సయ్యద్ ఇంటికి సెక్యూరిటీగా ఉంటున్న విజువల్స్ ని కూడా ఇండియన్ ఆర్మీ కనిపెట్టింది. ఇక ఆ తర్వాత అటాక్ తర్వాత ఇటు హఫీజ్ సయ్యద్ ఇంటి దగ్గర నుండి ఒక అంబులెన్స్ కూడా వెళ్ళినట్టుగా శాటిలైట్ ఇమేజెస్ లో రికార్డ్ అయింది. మరి హఫీజ్ సయ్యద్ చనిపోయాడా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ కరెంట్లీ మాత్రం హఫీజ్ సయ్యద్ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. అక్కడ నుండి అంబులెన్స్ విజువల్స్ కూడా శాటిలైట్ లో రికార్డ్ అయ్యాయి. ప్రెసెంట్ మనం విజువల్స్ ని బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. భారత్ ఆర్మీ ఆపరేషన్ తో ప్రెజెంట్ పాకిస్తాన్ ఎమర్జెన్సీలోకి వెళ్ళింది. ఇందాక మనం విన్నాం. ఎమర్జెన్సీలో భాగంగా కూడా ప్రతి ఒక్కళ్ళు తమ ఇంటికి తాళాలు వేసుకుని పిల్లలను పెద్దవాళ్లను తమ ఇంట్ల దగ్గర నుండి తరలి తీసుకువెళ్లాలి అంటూ కూడా ఇటు పాకిస్తాన్ ఆర్మీ ఫోర్సెస్ ఎమర్జెన్సీ వార్నింగ్స్ ను ప్రకటించాయి. దాంతో పాటుగానే భారత్ దాడిపై కూడా స్పందిస్తోంది పాకిస్తాన్. అయితే ప్రగల్భాలు కూడా పలుకుతోంది. ఇప్పటికే పాక్ ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ అహ్మద్ షరీఫ్ ఒక ప్రకటన చేశారు. తమ దేశం కూడా భారత్ పై ప్రతీకార చర్య తప్పకుండా తీసుకుంటుంది అంటూ కూడా ఆయన ప్రగల్భాలు పరికే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక తమ దేశంలో 20 ప్రాంతాల్లో దాడి జరిగిందన్నట్టుగా పాకిస్తాన్ చెప్పుకొస్తోంది. 9 చోట్ల ఈ దాడులు జరిగాయి. 6 స్థావరాలు పూర్తిగా ధ్వంసమైనట్టుగా తెలుపుతోంది. 35 మందికి తీవ్ర గాయాలైనట్టు, 2 మిస్సింగ్ అన్నట్టుగా పాకిస్తాన్ చెప్తున్న వాదనగా వినిపిస్తోంది. అయితే ఎంత జరుగుతున్నా కూడా భారత్ దాడిపై స్పందిస్తూ ఖచ్చితంగా మళ్ళీ భారత్ పై ప్రతీకారం తీసుకుంటామంటూ కూడా పాక్ ఓవర్ యాక్షన్ చేస్తున్న సిచ్యువేషన్ మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే అసలు ఈ మొత్తానికి సంబంధించి పాక్ ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ అహ్మద్ షరీఫ్ ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. जैसा कि आपको मालूम है कि आज रात बुज़दिल भारत ने पाकिस्तान पर बिला इश्तियाल जाहरियत की है और मासूम लोगों को टारगेट किया है। पाकिस्तानी अफवाज पाकिस्तान के अवाम की भरपूर हमायत से इस वक्त दुश्मन की इस जारियत का मुकम्मल
और भरपूर जवाब दे रही है और इसको इस जहारियत का मुंह तोड़ जवाब दिया जाएगा। मासूम और नहत्ते लोगों को जो निशाना बनाया गया है उसकी तफसीलात से इस वक्त मैं आपको आगाह करना चाहता हूं। टोटल 6 जगह पे पाकिस्तान में 24 इम्पैक्ट्स हुए हैं भारत की तरफ से। ये जो इम्पैक्ट्स हैं मुख्तलिफ तरीकों से मुख्तलिफ वेपन्स को इस्तेमाल करते हुए किए गए हैं 6 मकामात पर। इन 6 मकामात पर ये जो 24 इम्पैक्ट हुए, जो हमले हुए, इसमें 8 पाकिस्तानी शहीद हुए, 35 इंजर्ड हैं, जख्मी हैं और 2 मिसिंग हैं। जो अभी तक की हमारे पास डैमेज असेसमेंट है, जो इतलात मिली हैं, उसकी ये समरी मैं आपको बता रहा हूं। अब मैं फर्दन एक एक जगह की तफसील पे आता हूं। अहमदपुर ईस्ट में मस्जिद सुबहान को निशाना बनाया गया। यहां पे 4 स्ट्राइक्स की गई। यहां पर 5 बेगुनाह पाकिस्तानियों ने शहादत नसीब की। उसके शुमाल में गांव है कोटली लोहारा, वहां पे 2 स्ट्राइक की गई। एक जो उनका गोला है वो मिसफायर हो गया, वो उसी तरह वो फटा नहीं है, और एक जो उनसे ओपन फील्ड में गिरा है। तो ये 2 स्ट्राइक्स हुई, लेकिन यहां पे कोई नुकसान नहीं हुआ। आखिरी जो लोकेशन है वो है शकरगढ़ के करीब, और यहां पे भी 2 स्ट्राइक्स की गई, 2 इंपैक्ट्स हैं ग्राउंड पे। नुकसान कोई नहीं हुआ है। एक छोटा अस्पताल जो डिस्पेंसरी है एक, उसको माइनर डैमेज हुआ है। जैसा कि मैंने पहले कहा कि दुश्मन के इस बुज़दिलाना, बिला इश्तियाल, बिला जवाज हमले का भरपूर जवाब अफवाज पाकिस्तान पाकिस्तानी कौम की हमायत से दे रही हैं और देती रहेंगी। और आपको शायद ये मालूम भी हो कि ये जो मैंने आपको लोकेशंस बताई, इसमें लाइन ऑफ कंट्रोल के ऊपर सिर्फ कल जो गुजरा हुआ कल है, उसके ऊपर मीडिया और इंटरनेशनल मीडिया को लेके जाया गया था, क्योंकि ये बिला जवाज जो एक इल्ज़ामात लगाए जाते थे उनके सामने वहां पे खोल के रखे गए थे। और आज सुबह मीडिया, बाशमूल इंटरनेशनल मीडिया ने मुरीद के और भावलपुर में जाना था, जिसका ऐलान कल शाम को दिया गया था हुकूमत की जानिब से। और आज दिन होने पे मीडिया को और इंटरनेशनल मीडिया को इन तमाम लोकेशन पे, इन तमाम मकामात पे जहां पे मासूम पाकिस्तानियों का, मासूम जानों का नुकसान किया गया, बच्चों को, औरतों को बर्बरियत का निशाना बनाया गया, ले जाया जाएगा, ताकि भारत की इस जाहिरियत, इस नंगी जाहिरियत को तमाम दुनिया देखे और आपके सामने लाइए। बहुत शुक्रिया। पाकिस्तान जिंदाबाद। సిఎస్ చూశారు కదా, ఇది పాకిస్తాన్ వైఖరిగా కనిపిస్తోంది. మొత్తంగా కూడా పాకిస్తాన్ ఎక్కడా కూడా తగ్గడం లేనట్టుగానే కనిపిస్తోంది. నిన్న జరిగిన దాడికి సంబంధించి కూడా పాకిస్తాన్ ప్రెజెంట్ ఎమర్జెన్సీను ప్రకటించింది. అలానే అక్కడ మేజర్ మాట్లాడుతూ కూడా కొన్ని ప్రగల్భాలు పలికే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాంతో పాటుగా ఇటు లష్కరే తోయిబా చీఫ్ ఇంటి మీద జరిగిన దాడి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. లష్కరే తోయిబా చీఫ్ ఎవరైతే ఉన్నారో ఇటు ఆయన ఇంటి మీద కూడా దాడి జరిగింది. హఫీజ్ సయ్యద్ హతమైనట్టుగా ప్రెజెంట్ వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. బట్ ఇంకా క్లారిటీ అయితే లేదు. మరి ఇవాళ 10 గంటలకు జరగబోయే మీటింగ్ ఏదైతే ఉందో ప్రెస్ రిలీజ్ సందర్భంలో ఇటు ఆఫీసర్స్ చెప్తారేమో కూడా మనం వేచి చూడాలి. మొత్తంగా వారం క్రిందటే హఫీజ్ ఇంటికి సంబంధించి శాటిలైట్ ఇమేజెస్ ను కూడా పొందారు ఇండియన్ ఆర్మీ. అక్కడ హఫీజ్ ఇంటి చుట్టుప్రక్కల కూడా పాకిస్తాన్ ఆర్మీ ఫోర్సెస్ సెక్యూరిటీను ఇస్తున్నట్టుగా గమనించింది ఇండియన్ ఆర్మీ. ఆ తర్వాత
హఫీజ్ ఇంటిపై దాడి జరిగింది. ప్రెజెంట్ అటాక్ లో హఫీజ్ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఇక పొద్దున్న అంబులెన్స్ వెళ్తున్న విజువల్స్ ని కూడా శాటిలైట్ రికార్డ్ చేసింది. ప్రెజెంట్ మనము ఇంటి విజువల్స్ కంప్లీట్ గా మనం చూస్తున్నాం. ఇది లష్కర్ ఏ తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ ఇల్లు ఇంటి విజువల్స్ మనం చూస్తున్నాం. మొత్తంగా 90 మంది హతమైనట్టుగా భారత్ చెప్తోంది. ఇక 9 స్థావరాలపై దాడులు జరిగినట్టుగా చెప్తుంది. పాకిస్తాన్ అయితే కంప్లీట్ గా ఎమర్జెన్సీను ప్రకటించింది. ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటికి తాళాలు వేసుకొని పెద్దవాళ్ళను పిల్లలను తీసుకొని రోడ్డు వైపుగా రావాలంటూ కూడా పాకిస్తాన్ ఇప్పటికే ఎమర్జెన్సీ సైరన్స్ ను మోగించింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. మనం చూస్తున్నాం విజువల్స్ లో ఇక్కడ లష్కర్ ఏ తోయిబా చీఫ్ ఇల్లు పూర్తిగా ధ్వంసం అవ్వటం మనం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఎమర్జెన్సీ కాల్స్ ని కూడా మనం ఇందాక విన్నాం. సో పాకిస్తాన్ పూర్తిగా అలర్ట్ అయింది అనుకోవాలా మనం? అసలు అప్డేట్స్ ఏంటి? డెఫినెట్గా ఏదైతే కోలుకోలేని విధంగా కూడా ఊహించని విధంగా భారత్ అటాక్ చేసింది. రాత్రి సమయంలో ఈ అటాక్ను ప్రారంభించింది. పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాద స్థావరాలపై అటాక్ చేసిన నేపథ్యంలో దాదాపు 9 స్థావరాలకు సంబంధించి ఈ అటాక్ జరిగింది. వారు చెప్తున్న దాని ప్రకారం పాకిస్తాన్ 34 ప్రాంతాల్లో అటాక్ జరిగిందంటూ కూడా వారు చెప్తున్నారు. దీనితో పాటు ఏదైతే ప్రధానంగా ఉగ్రదాడికి సంబంధించి పెహల్గాంపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ కూడా భారత్ నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాలకు ప్రధానంగా కఠిన నిర్ణయాల నేపథ్యంలోనే ఇటు ఆర్థికంగాను వాణిజ్యపరంగా అనేక విధాలుగా పాకిస్తాన్ ఇబ్బందుల్లో కూరుకుపోయింది. దానికి తోడు ఎప్పుడు అటాక్ చేయబోతుంది అనేది కూడా వారి అంచనాలను భారత్ అంచనాలను వారు ఊహించలేకపోయారు. అనూహ్యంగా ఈ అటాక్ అనేది రాత్రి సమయంలో జరగడం, దాంట్లో ఉగ్రవాదులకు సంబంధించి లష్కర్ ఏ తోయిబా చీఫ్ గతంలో ఏదైతే సింధు నది జలాలను భారత ప్రభుత్వం నిలిపివేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సింధు నది జలాలను ఆపేస్తే రక్తాన్ని పారిస్తాము ఆ సింధు నదిలో అనేది కూడా ప్రధానంగా లష్కర్ ఏ తోయిబా చీఫ్ వ్యాఖ్యలు చేయడం, దాని తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ శ్వాసను కూడా ఆపేస్తాము, సింధు నది నీటిని ఆపేస్తుంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ప్రధానంగా చూస్తే కనుక భారత్ చేసిన అటాక్లో లష్కర్ ఏ తోయిబా చీఫ్ నివాసం కూడా కూలిపోయినట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి లష్కర్ ఏ తోయిబా చీఫ్ గురించి కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటి అనే దానిపై కూడా అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకు రాని పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఎమర్జెన్సీ పరిస్థితి అయితే ప్రజెంట్ పాకిస్తాన్లో కొనసాగుతుంది. భారత్ అటాక్ చేసిన తర్వాత పాకిస్తాన్ మొత్తం కూడా ఆ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన నేపథ్యంలో ఫర్దర్గా మిగతా స్థావరాలపై కూడా దాడి చేసే అవకాశం ఉంటుందనేది ప్రధానంగా పాకిస్తాన్ భావిస్తోంది. దానిలో భాగంగానే ఈ పాకిస్తాన్ ఆర్మీ మేజర్ జనరల్ ప్రధానంగా ఈ ఏదైతే మేము ప్రతిదాడి చేస్తామంటూ కూడా వారు కూడా ప్రధానంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన ఒక ప్రకటన కూడా విడుదల చేసినట్టుగా కూడా తెలుస్తుంది. తమ దేశంలో 24 ప్రాంతాల్లో దాడి జరిగిందనేది పాకిస్తాన్ చెబుతోంది. 9 చోట్ల దాడులు జరిగాయి. 6 స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ స్థావరాల్లో లష్కర్ ఏ తోయిబా చీఫ్ నివాసం కూడా ఉంది అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. ముజఫర్బాద్లో అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా ఏదైతే షాహీవాలి ప్రాంతాల్లో కూడా ఈ భారత్ అటాక్ చేసిన నేపథ్యంలో అక్కడ కూడా ఉగ్రవాద స్థావరాలు కుప్పకూలిపోయినట్టు తెలిసింది. మొదట ఏదైతే పెహల్గాం దాడి జరిగిన తర్వాత ఉగ్రదాడి జరిగిన ప్రాంతాలన్నింటినీ కూడా మట్టు పెడతాము, ఎక్కడ ఎవరున్నా కానీ వెతికి మరి వారిని శిక్షిస్తామంటూ కూడా భారత ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తెలియజేస్తారు. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన వారిని ఉగ్రదాడి చేసిన వారిని ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చిన ప్రాంతాన్ని కూడా ఊడ్చిపారేస్తాము, తుడిచిపెట్టేస్తామంటూ కూడా భారత ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో దానికి సంబంధించి చెప్పినట్లుగానే ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిగింది. ఎక్కడా కూడా సైనిక స్థావరాలపై ఎక్కడ కూడా భారత ప్రభుత్వం దాడి జరపలేదు. కానీ వారు మాత్రం సానుభూతి పొందే విధంగా కూడా కొన్ని చోట్ల సామాన్య జనం కూడా మృతి చెందారు అనేది ఒక ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా సమాచారం అయితే అందుతోంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే భారత దాడిపై పాకిస్తాన్ సంబంధించి కీలక ఇటు ఆర్మీ అధికారులు కానీ ఇటు ప్రభుత్వ అధినేతలు కూడా ప్రధానంగా స్పందిస్తూ ఉన్నారు. అంటే ఇది రాత్రి సమయంలో చేయడం ఇది కరెక్ట్ కాదు, అది ఉల్లంఘించి నియమాలను ఉల్లంఘించి యుద్ధం చేశారనేది కూడా ప్రధానంగా వారు ఆరోపిస్తున్నారు. కానీ దానికి సోషల్ మీడియాలో కొన్ని కౌంటర్లు కూడా వెలువడుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి రాత్రి సమయంలో మీరు చేసేది ఏంటంటూ కూడా ప్రతిగా దాడి చేసే కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే పాకిస్తాన్లో ఎమర్జెన్సీ అనేది కొనసాగుతుంది. మొత్తంగా ఈ దాడులు జరిగిన ప్రాంతాన్ని ఎల్ఓసి పరిధిలోకి వస్తాయంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. కానీ పాకిస్తాన్ మాత్రం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే జస్ట్ ఇప్పుడు అటాక్ ఏ విధంగా ఉంటే ఒకవేళ యుద్ధం వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దానిపై మాత్రం
ఇంకా వారు సమాలోచనలు చేస్తున్నారు. ప్రతి దాడి ఉంటుందంటూ కూడా వారందరూ కూడా చెప్తున్నారు. ప్రజెంట్ అయితే పాకిస్తాన్లో ఎమర్జెన్సీ కొనసాగుతోంది. థ్యాంక్ యూ శివ. సుయస్ మొత్తానికి పాకిస్తాన్ లో ఎమర్జెన్సీ సైరన్స్ అయితే మోగాయి. ఇందాక విజువల్స్ లో మనం చూసాం. పాకిస్తాన్ లో కంప్లీట్ గా కూడా ఎమర్జెన్సీ వార్నింగ్స్ ను ఇస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఇళ్లను ఖాళీ చేసి సేఫ్ స్పాట్స్ కి తరలి వెళ్ళాలి అంటూ లైట్స్ ఆఫ్ చేసేసి ఇళ్లకు తాళాలు వేసి పెద్దవాళ్ళను పిల్లలను తీసుకొని అక్కడ నుండి సేఫ్ స్పాట్స్ కు తరలి వెళ్ళాలి అంటూ కూడా ఇప్పటికే ఇటు పాకిస్తాన్ ఎమర్జెన్సీ వార్నింగ్ సైరన్స్ మనం విన్నాము. మనం విజువల్స్ కూడా చూస్తున్నాము. చాలా మంది పాకిస్తాన్ లో అక్కడ నుండి సేఫ్ స్పాట్స్ కు తరలి వెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. ఇక ఇవాళ హైదరాబాద్ లో మాక్ డ్రిల్స్ కూడా జరగబోతున్నాయి. భారత ఆర్మీ ఆపరేషన్ తో పాకిస్తాన్ లో ఒక్కసారిగా ఎమర్జెన్సీను ప్రకటించారు. వైద్య సేవలు ముమ్మరం చేశారు. వైద్యులకు ఇచ్చిన సెలవులను డీటైన్ చేస్తూ కూడా వైద్యులందరూ పనిచేయాలంటూ ఇక స్కూల్స్ కి సెలవులు ప్రకటించేశారు. అన్ని ప్రధాన నగరాల్లో ఎమర్జెన్సీస్ ప్రకటించింది పాకిస్తాన్. భారత్ పై దాడి గురించి కూడా స్పందిస్తూ ఖచ్చితంగా రివెంజ్ అటాక్ తీసుకుంటామంటూ కూడా పాకిస్తాన్ ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తూ ప్రగల్భాలు పడుకుతోంది. ఇక భారత్ పై ప్రతీకారం ఉంటోంది అంటూ ఓవర్ యాక్షన్ చేస్తోంది. పాక్ ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ అహ్మద్ షరీఫ్ మాట్లాడుతూ తమ దేశంలో 24 ప్రాంతాల్లో దాడి జరిగింది అని అన్నారు. 9 చోట్ల దాడులు జరిగాయి. 6 స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తూ మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. 35 మందికి తీవ్ర గాయాలైనట్టు, 2 ప్రెజెంట్ పాకిస్తాన్ లో మిస్సింగ్ గా ఉన్నట్టు కూడా ఆయన చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్ లష్కర్ ఏ తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్ ఇంటిని ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. శాటిలైట్ ఇమేజెస్ లో హఫీజ్ సయ్యద్ ఇంటిని గుర్తించిన ఇండియన్ ఆర్మీ హఫీజ్ సయ్యద్ ఇంటి చుట్టూ కూడా పాకిస్తాన్ ఆర్మీ ఫోర్సెస్ హఫీజ్ సయ్యద్ కు సెక్యూరిటీ ఇస్తున్న విజువల్స్ ని కూడా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఇండియన్ ఆర్మీ సేకరించింది. ఆ తర్వాత పక్కా సమాచారంతో అక్కడ మిసైల్ డ్రాప్స్ చేయడంతో ప్రెజెంట్ హఫీజ్ సయ్యద్ ఇంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. పూర్తిగా ధ్వంసం అయిపోయింది లష్కర్ ఏ తోయిబా చీఫ్ మేజర్ టెర్రరిస్ట్ హఫీజ్ సయ్యద్ ఇల్లు. అయితే హఫీజ్ సయ్యద్ ఇంటి గుండా కూడా అంబులెన్స్ అక్కడ నుండి వెళ్లే ఇమేజెస్ కూడా శాటిలైట్ ఇమేజెస్ లో రికార్డ్ అయ్యాయి. కాబట్టి హఫీజ్ సయ్యద్ చనిపోయి ఉంటాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ కూడా లేదు. అయితే ఆర్మీ ఇవాళ 10 గంటలకి డిఫెన్స్ మినిస్ట్రీ ప్రెస్ మీట్ లో మాట్లాడుతా అని చెప్పింది. ఈ ప్రెస్ మీట్ లో ఏం చెప్తుందో కూడా వేచి చూడాలి. अपने घरों को लाक एहलियाने मोहल्ला अपने बच्चों को, अपने बुजुर्गों को लेकर अपने घरों को लाक करके ऊपर रोड वाली तरफ चले जाएं और कलमा तैयबा का विर्द करें. ऐलान 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 एक जरूरी ऐलान समाअत फरमाएं. तमाम एहलियाने मोहल्ला के लोग अपने बच्चों को, अपने बुजुर्गों को लेकर अपने घरों को लाक करके ऊपर रोड वाली तरफ चले जाएं. क्योंकि ये कुछ अदारों का हमें हुक्म है कि आप अपने इस आबादी को यहां से थोड़ी देर के लिए शिफ्ट करें. बहुत बहुत शुक्रिया. हम एहलियाने मोहल्ला अपने बच्चों को, अपने बुजुर्गों को लेकर अपने घरों को लाक करके ऊपर रोड वाली तरफ चले जाएं.